అదే అంటే సరుకంత కరెక్ట్ గా ఉందో లేదో చెకింగ్ అవుతుందా అని అందండి. విన్నావుగా? చెకింగ్ చేసిన తర్వాత ఆ సరుకుని అందరికీ పంపించకుండా ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? మాట్లాడు కాంతమ్మా. అది ఇంకా అర్థం కాలేదా ఎమ్మెల్యే గారు? ఈ కాంతమ్మ పెద్ద దగులుబాజీ. పిల్లలకు పెట్టే గుడ్లు, వాళ్ళకి పెట్టే పప్పులు, నువ్వులు, నెయ్యిలు ఇట్లా అన్ని దొంగతనంగా అమ్ముకుంటుందండి. పిల్లల నోళ్లు కొడుతుందండి. ఇట్లాంటి దాన్ని కార్పొరేటర్గా కాదు, కనీసం మన పార్టీ కార్యకర్తగా అస్సలు స్థానం కనిపించకూడదు. అవును, నువ్వు చేసిన పనికి ఇప్పుడే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను కాంతమ్మా. ఎమ్మెల్యే గారు అది కాంతమత్త, జరిగిందేదో జరిగిపోయింది. ఎమ్మెల్యే గారి ముందు తప్పుకొని క్షమాపణ చెప్పే. మొదటి తప్పు కాబట్టి క్షమించేస్తారా? ఒసే రాక్షసి, ఎమ్మెల్యే గారి ముందు నన్ను ఇరికించేసి ఏమీ తెలియనట్టు నా వైపు వత్తాసు పలుకుతావా? చెప్తానే, నీ సంగతి చెప్తాను. అత్త, మనసులో అనుకోవాల్సిన మాటలన్నీ బయటకనెత్తున్నావు. కుసింత జాగ్రత్త. అంటే మనసులో అనుకోవాల్సిన మాట బయటకన్నానా? అంటే అవును కాంతమ్మ, పాపం ఆ చిట్టమ్మని ఏం తిట్టుకుంటున్నావో నేనే కాదు, మన ఎమ్మెల్యే గారు కూడా విన్నారు. చిచి, మన పార్టీ పరువు తీసావు కాంతమ్మా. అయినా పేదలకు పెట్టాల్సిన గుడ్లు, ఉప్పులు, పప్పులు కొట్టేయాలని నీకు మనసెలా వచ్చింది కాంతమ్మా? నీకేమైనా డబ్బుకు తక్కువ, ఆస్తికి తక్కువ? చీప్గా ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు? చీ నా బతుకు చెడా, చివరికి ఈ ముసలోడితో కూడా తెట్టించుకోవాల్సిన కర్మ పట్టింది. అంతా ఈ దెయ్యం వల్లే. ఛీ! ఎమ్మెల్యే గారు, నిజం చెప్తున్నాను, నేను దొంగతనం చేయలేదండి. నిజమండి. మరైతే ఈ పప్పులు, బియ్యం ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? చెప్పు. అంటే అది అది యాక్చువల్లీ అది సమాధానం చెప్పలేదో కాంతమ్మా, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తా. అది కాదండి, యాక్చువల్లీ ఈ ఆటోకి పంక్చర్ పడితేను వీడు ఫోన్ చేశాడు. అదేంటో కనుక్కుందామని ఇక్కడి దాకా వచ్చానండి. ఎరా, ఆటోకి పంచర్ పడిందా? అది సార్ పడిందేమో అనుకున్నాను సార్. అంటే పంచర్ పడకుండా పంచర్ పడింది అనుకుంటున్నావేంట్రా? ఎమ్మెల్యే గారు, వీళ్ళిద్దరూ చేతులు కలిపి పిల్లలకి పెట్టాల్సిన సరుకులు దోచేసుకుంటున్నారు. మిమ్మల్ని ఇలా కాదురా, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తే గాని మీకు బుద్ధి రాదు. మందాకిని వద్దు. మందాకిని నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. ఈ విషయం పోలీసులకి తెలిస్తే, మీడియా దాకా వెళ్తే అది పోయేది మన పార్టీ పరువే కదా. ఆలోచించు మందాకిని. అవును, ఈ కాంతమ్మ ప్రస్తుతానికి మన పార్టీ సభ్యురాలే కాబట్టి తన గురించి చెప్తే మన పార్టీ పరువు పోయినట్టే. ఈ విషయం బయటికెళ్ళిందంటే ప్రతిపక్షాల వాళ్ళు మనని ఏకి పారేస్తారు. కరెక్ట్గా చెప్పారు సార్. నా నిజాయితీ నిరూపించుకోవడానికి ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్. సరే కాంతమ్మ, నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. ఏం చెప్తావో చెప్పు. ఏం చెప్పాలి? ఎలా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నావు కాంతమ్మ. ఈ తెప్పతో నిన్ను పార్టీలో ఉండి పీకించేస్తాను. మేర్ సీట్లో కూర్చుంటాను. ఇది కన్ఫర్మే దొంగ మొహం దాన. కాంతమ్మా, నీకిచ్చిన 5 నిమిషాల టైం అయిపోయింది. ఇప్పటికైనా కారణం చెప్తావా, లేకపోతే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తావా? ఇంకా బతిలాడతారేంటి సార్? ఇలాంటి వాళ్ళని పార్టీలోని సస్పెండ్ చేసి పోలీసులకు పట్టించేస్తే మన పార్టీ నిజాయితీ
ప్రజలకు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా మనల్ని మెచ్చుకుంటాయండి. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయించండి సార్. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఎమ్మెల్యే గారు సార్ 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 ఒక్క నిమిషం సార్. 1 minute. అమ్మా చిట్టమ్మా, నువ్వు సారీ అండి, నా పేరు చిట్టమ్మ కాదు, స్వీటీ. ఎవర్రా అది? స్వీటీ అమ్మా. స్వీటీనా? అచ్చు మన చిట్టమ్మలాగే ఉందమ్మా. కాకపోతే చిట్టమ్మ ఏమో చీరలు కట్టుద్దమ్మా, కానీ ఆ స్వీటీ పొడవాటి డ్రెస్ చేసిండమ్మా. ఓ, అంటే పుల్రాజు గారు చెప్పిన స్వీటీ ఈ అమ్మాయా? అచ్చుగుద్దినట్టు మా చిట్టమ్మలాగే ఉందే. ఇద్దరూ వేరువేరా? నువ్వు స్వీటీవా? మరి నీకు మా చిట్టమ్మకు పోలికలున్నాయేంటి? కొంపదీసి మీ ఇద్దరు అక్క చెల్లెలా? చిచి నాన్సెన్స్. నో నో నో, అసలు ఆ చిట్టమెవరో నాకు తెలీదు. తెలీదా? ఇది మరీ విడ్డూరంగా ఉంది కదా ఎమ్మెల్యే గారు. మందాకిని వాగు. అమ్మా స్వీటీ, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎవరి కోసం వచ్చినట్టు? ఒక అమాయకురాలికి అన్యాయం జరుగుతుంటే నేనొచ్చానండి. ఎవరా అమాయకురాలు? ఇంకెవరు? చెయ్యని తప్పుకి మీ ముందు తల ఉంచుకొని నిలబడిందే ఈవిడ. ఈవిడ కోసమే వచ్చాను. నా కోసం వచ్చారా? అవునండి. అసలు నిజాలేంటో తెలుసుకోకుండా నిప్పు లాంటి ఈవిడ మీద నిందలేయటానికి మీకు నోరెలా వచ్చిందండి? నిప్పా? ఎవరమ్మా నిప్పు? ఇదిగో నిజాయితీకి నిలువెత్తు రూపంలో నిలబడ్డ ఈవిడ గారే ఆ అమాయకురాలు. చూడమ్మా, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసండి, తెలుసు. అసలు ఇప్పుడు ఆవిడ ఏ తప్పు చేసిందని నిలదీస్తున్నారు? ఏం నేరం చేసిందని మీరు ఆవిడ మీద పోలీస్ కేసు పెడదామనుకుంటున్నారు? చెప్పండి. ఇంకా ఏం చెప్పాలమ్మా? అటు చూడు, పేదోళ్లకు వెళ్లవలసిన ఈ సరుకులన్నీ తీసుకొచ్చి ఇలా దొంగతనంగా అమ్ముకుంటుంది. అది నేరం కాదా? అది అవినీతి కాదా? మీరు నాణానికి ఒకవైపే చూస్తున్నారు, ఇంకోవైపు చూడట్లేదు. అబ్బో, రెండు వైపులు చూడవలసిన గొప్ప నాణ్యం కాదమ్మా ఈ నాణ్యం. ఎమ్మెల్యే గారు, జనాలకు అందాల్సిన సరుకులన్నీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందనే కదా మీ అనుమానం? అవునమ్మా, దానికి రీజన్ చెప్తే చాలమ్మా. తనని అనుమానించినందుకు, అవమానించినందుకు క్షమాపణలు చెప్పి మరీ ఇక్కడి నుంచి వెళ్తాం. రీజన్ నేను చెప్తానండి. ఏంటో అంత గొప్ప రీజను? గవర్నమెంట్ వాళ్ళు జనాలకి అందించమని పంపించిన సరుకుల్లో కల్తీ జరిగిందని ఈవిడ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది అవునో కాదో తెలుసుకోవటానికే ఈవిడ ఇక్కడి దాకా వచ్చింది కదండి? అవును అవును అవునవును. ఎంత గొప్ప రీజన్ చెప్పావే స్వీటీ. నువ్వు నిజంగా నా పాలిట దేవతవే. ఏంటమ్మా, పేదవాళ్ల కోసం పంపించిన సరుకులు కల్తీ అయ్యాయా? అవునండి. కావాలంటే మీరే ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు నేను చెప్పిన మాటలో నిజమెంతుందో మీకే తెలుస్తుంది కదా. నేను చూస్తాను. ఏమయ్యా, ఆ మూటలు దింపండి. అలాగే సార్.
ఇదిగో అనయ్య, ఓసారి ఆ మూట విప్పి ఎమ్మెల్యే గారికి చూపించు. ఈ గుండన్నయ్య, ఒకసారి అందులో ఉన్న పప్పు తీసి ఎమ్మెల్యే గారికి చూపించండి. ఇదిగోండి చూడండి. అదేంటి పప్పులో ఇన్ని రాళ్లున్నాయి? చూసారా, గుప్పెడు పప్పులోనే 2 గుప్పిళ్ళ రాళ్లున్నాయంటే ఇంకా బ్యాగ్ మొత్తంలో ఇంకెన్ని రాళ్లుంటాయి? అవునమ్మా, నిజమే నిజమే. చూసారా ఎమ్మెల్యే గారు, నేను ఎంత నిజాయితీతో సరుకుల్ని పరీక్షిద్దామని ఇక్కడి దాకా వస్తే చివరికి నన్ను దొంగని చేశారు. చెయ్యని తప్పుకి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తా అన్నారు. ఈ అవమానం భరించేదానికంటే నేనే పార్టీకి రిజైన్ చేస్తాను. బాధపడకండి, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని మీలాంటి మంచి వాళ్ళ మీదే ఇలా నిందలు పడుతూ ఉంటాయి. అవును స్వీటీ, అవును. వీళ్ళు నా నిజాయితీని గుర్తించకపోగా నన్ను దొంగ అన్నారు. అందరి ముందు నన్ను దోషిని చేశారు. నాకు ఏడుపొస్తుంది. కాంతమ్మా, నిజానిజాలు తెలుసుకోలేక మిమ్మల్ని అనవసరంగా అనుమానించాం. అందుకు సారీ చెప్తున్నానమ్మా. చాలండి, ఏదో పప్పులో 4 రాళ్లుంటే అన్ని బ్యాగుల్లోనూ రాళ్లున్నట్టేనా? మిగతా సరుకులన్నీ చూడొచ్చు కదా. మీ అనుమానం ఇంకా తీరినట్టు లేదు. అనయ్య, ఒకసారి ఓ ఆయిల్ డబ్బా తీరా. అనయ్య, ఆయిల్ ఈ చేతిలో పైన. చూసారా చూసారా, ఇలా పోసాడో లేదు, అలా ఆయిల్లోకి వడముక్కలు ఎలా వచ్చాయో. అంటే ఇది ఆల్రెడీ వాడేసిన ఆయిల్ అన్నమాట. మనకెలాగో తెలియదు కదా అని వాడేసిన ఆయిల్ని తిరిగి వంట డబ్బాల్లో పోసి పెడతారా? ఇప్పుడేమంటారు? ఇది ఆల్రెడీ ఎక్కడో వాడిన ఆయిల్ అమ్మా. ఇలాంటి ఆయిల్ పేదవాళ్ళకు పంపిస్తారా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా. మనం అనవసరంగా కాంతమ్మని అనుమానించాం, అవమానించాం. మందాకిని, కాంతమ్మకు సారీ చెప్పు. సారీ కాంతమ్మ, నీ నిజాయితీ తెలుసుకోలేక నువ్వు తప్పుడుదని అనుకున్నాను. పోన్లేండి, ఇప్పటికైనా నా నిజాయితీని గుర్తించారు, అది చాలు. సారీ కాంతమ్మ. రాయ్, ఈ సరుకులన్నీ కలెక్టర్ ఆఫీస్ పంపించి ఎంక్వైరీ చేయమని చెప్పు. అలాగే సార్. ఇవ్వండి. అమ్మా కాంతమ్మ, సారీ అమ్మా. స్వీటీ, వస్తానమ్మా. సమయానికి దేవతలా వచ్చి కాంతమ్మ గారి నిజాయితీ నిరూపించాం. నాదే ఉందండి, ఒక అమాయకురాలికి అన్యాయం జరుగుతుంటే సాటి మహిళగా స్పందించానంతే. సరే అమ్మా, ఉంటానమ్మా. అలాగే ఎమ్మెల్యే గారు. నమస్కారం.
అమ్మా స్వీటీ, నువ్వు నిజంగా దేవతవమ్మా. నేనింకా కార్పొరేటర్ సీట్లో ఉన్నానంటే దానికి కారణం నువ్వేనమ్మా. చాలండి. సమయానికి మా గురునాథం బాబాయ్ చెప్పారు కాబట్టి వచ్చాను. లేదంటే అడ్డంగా ఇరికిపోయేవాళ్ళు. ఆ, గురునాథమా? అతనెవరు? ఆ? ఆ, నీకు గురునాథం ఎవరో తెలీదా? ఆ, తెలీదు. ఆ, నీ పేరేంటి? కాంతమ్మా. హ? అయ్యో అయ్యో అయ్యో, పొరపాటు జరిగిపోయింది. హా? ఆ, ఏంటి? మా గురునాథం బాబాయ్కి ఒక చెల్లుందంట. ఆవిడ పేరు శాంతమ్మ. మీకులాగే కార్పొరేటర్ అంట. ఆవిడ కూడా అలాగే ఏదో దొంగ సరుకులు అమ్ముకుంటూ దొరికితే వెళ్లి కాపాడమని మా బాబాయ్ చెప్పారు. అందుకే శాంతమ్మత్త దగ్గరికి వెళ్ళిపోయి ఈ కాంతమ్మత్త దగ్గరికి వచ్చాను. అయ్యో, అర్జెంటుగా వెళ్ళి మా శాంతమ్మత్తని కాపాడుకోవాలి. శాంతమ్మత్త, అమ్మాయి, ఏయ్! ఒరే తమ్ముడు, అక్క, వచ్చింది నిజంగానే స్వీటీ అంటావా చిట్టెమ్మంటావా? ఏమో అక్క, మాట అలాగే ఉంది, మనిషి అలాగే ఉంది. తీరా చూస్తే స్వీటీ అంటుంది. ఒకసారి ఇంటికెళ్ళి చూద్దాం పదరా. పద. పదక్క. వచ్చేసావా? పద పద, అమ్మ వచ్చేసిందంటే దొరికిపోతాం. పద. బావా, వెళ్ళిన పని పూర్తయిపోయింది. కాంతమత్త ట్రాఫిక్ లో పడిపోయింది. ట్రాఫిక్ లో పడిపోవడం కాదు చిట్టమ్మ, నీ ట్రాప్ లో పడిపోయింది అనాలి. ఆదలే బావా. బావా, ఈ డ్రెస్ లో నేను ఎలా అన్నాను? అయ్యో బాబోయ్, ఈ డ్రెస్ లో అచ్చు సినిమా హీరోయిన్ లో ఉన్నా తెలుసా? నిన్నెలా చూస్తుంటే అక్కడే ఆగు. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ముందు లోపలికి వెళ్దాం పద. అత్తొచ్చుతుంది. పద పద పద. పద. ఒరే అవతారం, అక్క, ఆ మోడర్న్ డ్రెస్ లో వచ్చింది నిజంగా స్వీటీ అనే అమ్మాయేనా? నాకు అదే అనుమానంగా ఉందక్క. ఏమనుమానం? అనుమానం. ఆ రోజు పులిరాజు కోటిగాడు కూడా చెప్పారు కదా, అచ్చం చిట్టమ్మలాంటి అమ్మాయే ఇంకో అమ్మాయి ఉందని. కానీ ఆ మాట తీరు, ఆ ప్రవర్తన అంతా చూస్తుంటే చిట్టమ్మలాగే ఉంది కదా. ఏడ్చినట్టుంది. తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన ప్రతివాడు అలాగే యాస మాట్లాడతాడు. అంత మాత్రాన చిట్టమ్మ ఆ స్వీటీ ఒకటైపోతారా ఏంటి? ఇదంతా ఎందుకక్క? ఓ పాలు లోపలికెళ్ళి చూస్తే అర్థమైపోతుంది కదా. సిట్టెమ్మ గనక స్వీటీ లాగా నటిస్తే ఆ ఒంటి మీద ఉండేది చీర కాదు గౌను అని. కరెక్ట్ రా తమ్ముడు. పద. ఉన్నది ఒకటే చిట్టెమ్మ లేక చిట్టెమ్మ లాంటి వాళ్ళు ఇద్దరున్నారా? లోపలికెళ్ళాక తేలిపోతుంది. పదరా. అయ్య బాబోయ్, చిట్టమ్మ డ్రెస్ మార్చుకుందో లేదో. ఇప్పుడు గాని అమ్మ వాళ్ళకి ఆ డ్రెస్ లో కనబడితే పాపం చిట్టమ్మ ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. చిట్టమ్మా, మేము వచ్చేస్తున్నాం. తొందరగా బట్టలు మార్చేసుకోవాలి. మేము వచ్చేస్తున్నాం. మేము వచ్చేస్తున్నాం. బాబా, అత్తొచ్చుతుంది. ఇదిగో చిట్టమ్మ, నువ్వు ఇప్పుడు ఫాస్ట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళు, నేను మేనేజ్ చేస్తాను. అలాగే బా, నేను వెళ్తున్నాను. చిట్టమ్మా వచ్చేస్తున్నాం. ఏయ్, ఒసేయ్, నీలు, ఏంటే ఇది? ఎందుకే అలా అరుస్తున్నావు? అమ్మా, నేనెక్కడ అరిచాను? నా కడుపులో ఉన్న నీ మనవడు అరిచాడు. ఏంటి? కడుపులో ఉన్న నా మనోడు అరిచాడా? అవునమ్మా, రాను రాను వీడు నీకులాగా తయారవుతున్నాడు. ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నోరు మూసుకొని రా. అమ్మా, రవిచంద్ర, చిట్టెం ఎక్కడ్రా? అంటే అది
చిట్టమ్మ ఆ, చిట్టమ్మ వాష్రూమ్కి వెళ్ళిందమ్మా. వాష్రూమ్కి వెళ్ళిందా? ఆ, అవునమ్మా. సరే, ఇందాక గొడవ జరిగినప్పుడు మాతో పాటు బయటే ఉంది కదా? అవునమ్మా. కానీ మధ్యలో ఎక్కడికెళ్ళిపోయింది? ఎక్కడికెళ్ళిపోయింది? హ, చెప్పా కదమ్మా, తను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటే ఇంట్లోకి వచ్చింది అంతే. అవును, బయట ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయమ్మా? అయిపోయిందిరా. ఒరే తమ్ముడు, నువ్వు వెళ్ళి కుర్చీ తీసుకురారా. అలాగే అక్క. ఆ, అమ్మా, కుర్చీ ఎందుకమ్మా? చిట్టమ్మ బాత్రూంలో నుంచి బయటికి రాగానే హాయ్ చెప్దామని. అమ్మకు అనుమానం వచ్చినట్టుంది, అందుకని ఇక్కడ కూర్చొని కాపలా కాస్తా ఉంటుంది. అచ్చి బాబాయ్, తొందరగా బట్టలు మార్చుకుని వెళ్ళిపోవాలి, లేదంటే కాంతమతకు దొరికిపోతాను. ఇదిగోనక్క, కూసో.